నమస్తే అండి. ఈరోజు మేము చేసేది చూడండి ఫ్రెండ్స్, చేపలు. మా పాపకి మేము చేపలు తెచ్చుకున్నాము. ఈమెమంటే చేపలు పులుసు తిందు, అందుకని నేను ఆమె వరకు 2 పీసులు తీసి ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చేపల కూర గెండి చేపలు తీసుకున్నాం ఈరోజు. బొచ్చ గెండి 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి, బాగా పట్టించేసుకొని. ఏమ్మా ఇంతేనా? ఓకే, 2 పీసులు చాలా చాలంట. అవి తిందు, కొంచెం తింటుంది, మేమే తినేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో వదలుతాను ఇప్పుడు. కారం కూడా తక్కువే, అంటే పిల్లకాయలు కదా, ఎక్కువ వేయకూడదు. అందుకు కారం కూడా నేను తక్కువే వేసి కలిపేసాను. ఇప్పుడు ఆయిల్లో వదిలేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముక్కకి బాగా పట్టించేసుకొని ఉప్పు కారం పెరుగు అయ్యి ఇట్లా వదులుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. మా కూర తయారు చేసుకుంటాం. చేపల పులుసుకి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అవి వేగే లోపలికి ఈ కూర తయారు చేసేస్తాం. అండి, ఫిష్ కూడా వేగిపోవస్తున్నాయి. ఈ పులుసు కూడా తెల్లతుంది, వీటిల్లో వేస్తాను. అంటే నేను ఎక్కువ పులుసు లేకుండా, అంటే తినేదానికి తక్కువగా వేసి చిక్కగా కూర తయారు చేస్తాను. చూసారు కదా, ఇట్లా మామిడికాయ కూడా వేసేయాలి. మామిడికాయ వేసేసి మూత వేసేస్తా ఫ్రెండ్స్. ఈ ఫిష్ కూడా వేగుతుంది, తీసేస్తున్నాను. చూడండి, ఈ కర్రీ ఉడకాలంటే 10 నిమిషాలు పడుతుంది. అది మీకు చూపించే ఉన్నాను నేను. ఇవి అయితే ఫిష్ తీసేస్తున్నాను, మంట కూడా తగ్గించాను. చూడండి ఫ్రెండ్స్ అని చెప్పు. నాకు చూడండి, మా విజక్క ఫిష్ వేయించి ఇచ్చిందని చెప్పు. ఫిష్ నాకు వేయించి ఇచ్చింది చెప్పు, పట్టుకో. నీకు ఓకేనా? డన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ వేయించుకోవాలి డ్రై ఫిష్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.